సన్యాసి అని అంటే సర్వము త్యజించినవాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రపంచం కోసం కాకుండా భగవంతుడి కోసం జీవించేవాడు సన్యాసి. రైట్. మీరు సన్యాసి ఇప్పుడు సాధువుని. ఇంకా ఆశ్రమం ఉంది భవిష్యత్తు. ఇంకొక అంశం ఏంటంటే గతం. నమస్తే సార్. సన్యాసి అనగా సన్యసించడం. దేని నుంచి? తమోగుణం, రజోగుణం, సత్వగుణము యొక్క ఫలాలైనటువంటి అరిషడ్ వర్గాల నుంచి సన్యసించడం అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే లోకము విషయంలో నశించి ఉండడం, ఇంకా చెప్పాలంటే లోకములో చచ్చినట్లుగా ఉండడం, అది సన్యాసం అంటే. పోనీ మీరు సన్యాసినా అని అక్కడ మన యాంకర్ గారు అడుగుతున్నారు. లేదు, నేను సాధువును అంటున్నారు. అంటే మీకు సన్యసించడము ఇంకా తెలియలేదు. అనగా సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు ఉన్నవాడు ఎవరో అప్పుడు తెలుస్తుంది. మీకు ఆ స్థితియే ఇంకా తెలియలేదు. ఆ స్థితిలోకి మీరు ఇంకా రాలేదు. మీరు సాధువుగానే ఉన్నారు. సాధు ధర్మం అనేది బ్రహ్మచర్యంలో ఉంటుంది, గృహస్థాశ్రమంలో ఉంటుంది, వానప్రస్థంలో ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఆశ్రమ వ్యవస్థలో ఉన్నారో మీ మనసుకే తెలియాలి సార్. అయితే ఇట్టి సాధువులను దేవుడు యుక్తకాలమందు తానే స్వయంగా రక్షించుటకు వస్తాడు. అప్పుడు తెలుస్తుంది క్రీస్తు యొక్క రాకడ. ముఖ్యంగా మీకు భగవద్గీత తెలుసు కాబట్టి ప్రత్యేకించి చెప్తున్నాను సార్. భగవద్గీత 4వ అధ్యాయము 6వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు ఉండేటువంటి అద్భుతమైనటువంటి వివరణ మీకు నిజంగా 18వ అధ్యాయము 66వ శ్లోకంలో ఉండేటువంటి అనుభవం కలిగినప్పుడు 4వ అధ్యాయము 6 నుంచి 8 యొక్క శ్లోకాల యొక్క అనుభవం దొరుకుతుంది. అప్పుడు మీకు క్రీస్తు ఎరుకవుతాడు సార్. కనుక తొందరపడి ఏ విషయాలు మాట్లాడొద్దు దయచేసి. తెలియక క్రైస్తవులు అనేకులు మాట్లాడిండొచ్చు, కానీ మీరు సాధు స్వభావం గలవారు కనుక, ఆయా ధర్మంలో మీరు ఉంటున్నారని మీరు చెప్తున్నారు కనుక ఒక్కసారి పునరాలోచించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.